ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు. శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి. ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుని దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మానికి కట్టుబడి వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యం మీద వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారం అనేది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకి అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడ వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయన్న విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరెంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు మేషరాశి 16.4 డిగ్రీస్లో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను నేను. ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పని చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల. అంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను నేను. మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి, జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి.
శాస్త్రాన్ని చదవండి, 10 ఏళ్ళ 15 ఏళ్ళు చదవండి. చదివి దానితో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇక ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి మాసాన్ని 4 భాగాలు విభజించుకున్నాను. కాబట్టి ఈ యొక్క 4 మాసాల్లో మొదటి వారం, 2వ వారం, 3, 4వ వారం ఎలా ఉండబోతుంది చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మొత్తంగా మాస ఫలితాలు మేషరాశి వారికి మొదటి వారం అత్యద్భుతంగాను, 2వ వారం విపరీతమైనటువంటి ధోరణి అప్పుల బాధలతోనూ, 3వ వారం అత్యంత శుభయోగాంతో, 4వ వారం కాస్త నిదానంగా ఉండమని చెప్తోంది. 1, 3 ప్లస్ గాను అంటే వారాలు, 2 మైనస్ గాను, 4వ వారం యావరేజ్గా ఉండబోతోంది. కాబట్టి మొదటి వారంలోనే ఏమైనా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ ఉన్నట్టయితే తప్పకుండా అందులో విజయం సాధించడం ఖాయం. ప్రత్యేకమైన పరీక్షల్ని మీరు ఎలక్టెడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, పలానా రోజు పలానా డేట్లో నేను ఎగ్జామ్ పెట్టుకోవచ్చు అనేది మీకు ఉంటుంటే ఐఎల్స్, జిఆర్ఈ అలాగే ఉంటాయి. శాట్ లాంటి పరీక్షలు కూడా అటువంటి పరీక్షలు ఫస్ట్ వీక్లో పెట్టుకోండి, లేదా థర్డ్ వీక్లో పెట్టుకోండి. 2వ వారం అసలు పెట్టుకోకూడదు. ఎలక్టెడ్ ఎగ్జామ్స్ అలా పెట్టుకోకండి, ఎందుకంటే ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సమయపాలన లేకపోవచ్చు, ఏదైనా ట్రాఫిక్లో ఇబ్బంది కావచ్చు, వర్షం వల్ల ఇబ్బంది కావచ్చు, ఏదైనా సరే. 1, 3వ వారంలో మీకు లాభం, శ్రేయస్కరం, ఆనందకరం. 4వ వారంలో యావరేజ్గా ఉంది కాబట్టి కఠినమైనటువంటి సవాళ్ళు ఎదురవచ్చు. కొద్దిగా 6 గంటలు చదివేవాళ్ళు 8 గంటలు చదవండి, 2 గంటలు ఎక్స్ట్రా చదివితే 3వ వారంలో కూడా పరీక్షలో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. వస్తు లాభం, వాహన యోగం ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చును. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. 2వ వారంలో లంచగొండులుగా పట్టుబడతారు. పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసు, వాణిజ్య పన్నుల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వారు 2వ వారంలో లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా రోజులలో తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావులతో అనుకూలత. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, ఎందుకంటే మరి తప్పకుండా మనకి మంచి వర్షాలు పడే అవకాశం శ్రావణ మాసంలో ఉంది. కాబట్టి తప్పకుండా రైతులకి మేలు కలిగేటువంటి చెరువులు మాత్రం నిండాయి, అంటే నదులన్నీ కూడా నిండుకున్నలా ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ కానివ్వండి, పులిచింతలు కానివ్వండి, అలాగే కాళేశ్వరం కానివ్వండి, ఇతరత్ర అన్ని రకాలైనటువంటి నదులు నిండుకుని ఉన్నాయి. కారణం మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు బాగా పడడం, మనకి చెరువులు, నదులన్నీ కూడా నిండి ఉన్నాయి. సంతోషం, అది శుభవార్త. అంటే రైతుకి ఎక్కడ ఇబ్బంది కలిగే అవకాశం లేదు, తప్పకుండా మంచి యోగాలు ఉన్నాయి. పంట బాగా పండుతుంది. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు దిగ్గుని షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి కూడా లాభంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం ఈ మాసం యావరేజ్ చూసుకుంటే లాభాలే ఉంది. 2వ వారం జాగ్రత్తగా ఉండండి. మిగతా రోజుల్లో మీకు మంచి లాభదాయకమైన స్థితి కనబడుతుంది. వాహన యోగం ఉంటుంది. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, వివాహం కానీ, షష్ఠి పూర్తి కానీ, బారసాలు కానీ, సత్సంతాన వార్త కానీ, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కలిసి మెలిసి ఉండగలిగేటువంటి శుభ వాతావరణం కనబడుతుంది. 2వ వారంలో 3వ వ్యక్తి జోక్యం వల్ల ఇద్దరి మధ్యలో అంటే భార్యాభర్తల మధ్య ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. 2వ వారంలో పరుల మాట వినకండి. మిగతా విషయాల్లో అనుకూలత, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2వ వారంలోనే కాస్త మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడే అవకాశం, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో
లాభాలు ఉన్నాయి. రెండో వారంలో కాస్త భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశాలు, ప్రేమ కలాపాల నష్టం, స్వధర్మానికి వ్యతిరేక ఉన్న వ్యక్తులతో పరిహాస మాటలు, ప్రేమ కలాపాలు, స్నేహితాలు మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త, వెళ్ళకూడదు. రాత్రిపూట ఆడపిల్ల అనవసరంగా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దుష్టుల సావాసం అవసరం లేదు. పరిణితి పొందండి, ప్రయోజనాన్ని పొందండి, మంచి విద్యా సంపన్నత పొందండి, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వండి, తల్లిదండ్రుల మాట వినండి. జీవితం అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట విననివాడు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడినటువంటి దాఖలాలు లేవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి శుభయోగ. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంగా, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వివిధ పదాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ పరంగా అనుకూలత, మంచి మాట తీరు, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. ఒక వారం మాత్రం మీకు ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ భగవన్నామస్మరణ. ఎప్పుడైతే మనకి జాతకం బాగాలేదు, ఎప్పుడైతే ఫలితాలు అనుకూలంగా లేవో తప్పనిసరిగా భగవద్గీత పారాయణం చేయండి. ఎవడో చస్తే వాడి దగ్గర తలగోరు పెట్టి అది తల దగ్గర దీపం పెట్టినట్టుగా భగవద్గీత పెడుతున్నారు. చాలా ప్రమాదం, తప్పది. భగవద్గీత శవముదేర వినేటువంటి శ్లోకములు కావు. జీవితం ఉన్నతికి, స్థితికి వెళ్ళడానికి, ఉద్యోగంలో, విద్యలో, కుటుంబంలో, పిల్లల విషయంలో, పెద్దల విషయంలో, అన్ని విషయాల్లో మీకు ఒక మంచి ఉన్నతిని కలిగించడానికి ఉపయోగపడేటువంటి శ్లోకాలు. భగవద్గీత ప్రతి శ్లోకం మన యొక్క జీవన పురోగతికి పనికొస్తుంది. అది తప్ప శవం దగ్గర పెట్టేసి పార్థ అని చెప్పేసి వినడం అనేది శ్లోకాలు కావు. నయనం చిందంతి వేదసః, ఇవన్నీ కూడా అనేక రకాల భావోద్వేగం మనకి. నిజంగా విద్యార్థులు మీరు చదవండి. అసలు నిజంగా కళాశాలల్లో కానీ ఇతరత్ర పాఠ్యాంశాల్లో భగవద్గీతని ఒక పాఠ్యాంశంగా పెట్టాలంటా నేను. దాంట్లో మంచి ప్రయోజనం ఉంది. నువ్వు చేసే ఉద్యోగానికి, వృత్తికి అడాప్ట్ చేసుకోవచ్చు భగవద్గీతని. అటువంటి దాన్ని తీసుకెళ్ళి శవం దగ్గర పెట్టి శవం దగ్గర మాత్రం వినిపించేటువంటి ప్రయత్నం చేయకండి. అది మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. జీవితం వ్యర్థమవుతుంది, అందులో సందేహం లేదు. ఆ విషయాన్ని రోజు నిత్యం కూడా ఇంట్లో మనం హాయిగా లేవగానే భగవద్గీత వినాలి. అంటే ప్రశాంతత ఉంటుంది. కృష్ణుడు అర్జునుడికి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఉపయుక్తమయ్యే విషయాలు మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయి. అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తప్ప పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడో పెట్టేటువంటివి కావు. ఏదేమైనా ఈ మాసం, ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అష్టైశ్వర్యము, ఆనందయోగము, ధనలాభము, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. స్థిర నివాసం ఉంది. గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.